బాల్కొండలో పొలిటికల్ ఫైట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ రసభాసగా మారడం, అరెస్ట్ల వరకు వెళ్లడం కాకను మరింత పెంచుతోంది. నిజామాబాద్ జిల్లాలో ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన భీమ్గల్లో అగ్గి రాజేసింది. కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. మంత్రితో పాటు బాల్కొండ ఎమ్మెల్యే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేదికపై మంత్రి జూపల్లి, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది. కళ్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇవ్వాలని ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేయగా గత 10 ఏళ్లలో 3 ఎకరాల భూమి, నిరుద్యోగ భృతి ఇచ్చారా అని జూపల్లి ప్రశ్నించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదానికి దారితీసింది. ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు పోటాపోటీ నినాదాలు చేయడం ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని లాఠీలకు పని చెప్పారు. లాఠీచార్జిలో 16 మందికి గాయాలయ్యాయి. అటు పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని నిరసిస్తూ ప్రశాంత్ రెడ్డి రోడ్డుపై బైఠాయించారు. తులం బంగారం అడిగితే పోలీసులతో తమ కార్యకర్తల్ని కొట్టించారని ఆరోపించారు. మరోవైపు పోలీసుల తీరుకు నిరసనగా బాల్కొండలో ఇవాళ ఆందోళనలకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్.